టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసనలు చేపట్టారు. జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఆక్షేపించారు. న్యాయవాదులపై భౌతిక దాడులకు పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో న్యాయవాదులపై పోలీసులు చేసిన దాడులను మరవకముందే జనగామలో న్యాయవాదులపై పోలీసులు దాడులు చేయడం బాధాకరమన్నారు. దాడులకు పాల్పడ్డ పోలీసులపై ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి పేర్కొన్నారు. సారంగపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో ఓ ఇంట్లో ఈ నెల 2వ తేదీన దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని పగలగొట్టి బీరువాలోని 7 తులాల బంగారు నగలు, 1,50,000 నగదును ఎత్తికెళ్లినట్లుగా ఇంటి యజమాని సారంగపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపక్క గ్రామంలో జ్వరాల బారిన పడిన కుటుంబాలను మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా ప్రభుత్వం గ్రామాల్లో హెల్త్ క్యాంపులను నిర్వహించాలన్నారు. ఒక్కో కుటుంబంలో జ్వరాలు వచ్చిన వారికి చికిత్స కోసం 1,00,000కు పైగా ఖర్చవుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హామీతో తాత్కాలికంగా నిరసన విరమించారు డిగ్రీ విద్యార్థినులు. సెప్టెంబర్ వరకు పీజీల అకాడమిక్ ఇయర్ పూర్తి అవుతుందని, దాని తర్వాత 100% డిగ్రీ వాళ్లకే హాస్టల్ ఉంటుందని తెలిపారు. 3 రోజుల్లో అధికారికంగా సర్క్యులేషన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని పీజీ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ఎదుట రహదారిపై న్యాయవాదులు నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాది, అతడి భార్యపై పోలీసులు భౌతికంగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడి చేసిన సిఐఎస్ఐలపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ భూ సర్వేని వ్యతిరేకిస్తూ రైతులు ధర్నా చేపట్టారు. మా వ్యవసాయ భూముల్లో నుంచి రైల్వేస్ వెయ్యొద్దు అంటూ డిమాండ్ చేశారు. ఇక వ్యవసాయమే మా జీవనాధారం అంటూ బాల్కొండ నియోజకవర్గం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కార్మికులు ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు రాక గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీపీ కార్మికుల వేతనాలు 26,000కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగూడెం పెద్ద బజార్లో భారీగా గుడుంబ తయారీకి ఉపయోగించే బెల్లాన్ని, పటికను అమ్ముతున్న 2 వ్యాపారులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 2.5 లక్షలు విలువ చేసే 1,800 కేజీల బెల్లం, 3,000కు పైగా పటికను, 3 లీటర్ల నాటుసారా, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. గతంలో వీరిద్దరిపై జిల్లాలోని పలు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ లో కేసులు ఉన్నాయన్నారు. వీరు ఆంధ్ర ప్రాంతం నుంచి బెల్లాన్ని, పటికను ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తెప్పించి జిల్లాలోని పలు ప్రాంతాలకు సప్లై చేస్తుంటారని వివరించారు. హైదరాబాద్ ఆల్వాల్లో వ్యభిచార ముఠాలు చెలరేగిపోతున్నాయి. బయట మసాజ్ సెంటర్ బోర్డు పెట్టి లోపల వ్యభిచారానికి నిర్వాహకులు పాల్పడుతున్నారు. ఆల్వాల్ హిల్స్ ఓ మసాజ్ సెంటర్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న 3 ఆర్గనైజర్లు మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.